మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో కావాల్సిన పదార్థాలు మనం పక్కన పెట్టుకోవాలి. మనకి సరిపడేంత అన్నం తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైన గుడ్లు తీసుకొని ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకొని పక్కన తీసుకొని ఒక పచ్చిమిరకాయ తీసుకొని చెక్క లవంగా పొడి మిరియాల పొడి పక్కన పెట్టుకోండి. మనకు కావాల్సినంత నూనె పెట్టుకోవాలి. ఫస్ట్ మనం నూనె అంతా కాగిన తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసిన పాటు బాండీలో వేసుకోవాలి. దాని తర్వాత మనం పోసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఎన్ని గుడ్లు తీసుకున్నామో అవన్నీ మనం బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా తీసుకోవాలి. మనం అది చేసుకున్నాక హైలో పెట్టి బాగా తీసుకున్నాక మనం అన్నం వేసుకోవాలి. దాని తర్వాత మనం అన్నం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం మనకు సరిపోయేంత కారం వేసుకోండి. దాని తర్వాత మనం ఫుల్ స్ప్రెడ్ చేయాలి. మనం చేయాలంత తీసుకొని సాల్ట్ మనకు మొత్తం కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలి. ముందే మనం పక్కన పెట్టుకున్న చక్కాలంగా పొడుచుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకుంటే వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాండీలో కలుపుకున్న ఫ్రైడ్ రైస్ని మనం ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత మనకి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇదంతా నేర్పించింది మా అన్నయ్య.